ఇంకెరోజు స్టార్ట్ అయితే 20వ తేదీ మే నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం కలికిరి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే ధర నేనేడిపోయినా తగ్గిందా పెరిగిందా వీటిని ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పైన డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది. కేవలం ఒక 40 మంది అంటే 140 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 50-60 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వస్తే ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 to 60-70% అయితే కంప్లీట్ అయింది. ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడిప్పుడు ప్రారంభమయ్యాయి. సో దిగుమతులు నేటితో పోల్చుకుంటే ఇక్కడ కూడా దిగుమతి తక్కువగానే వచ్చింది, కానీ ధర అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. నేటితో పోల్చుకుంటే ఒక 10-20-30 రూపాయల వరకు అయితే మళ్ళీ ధర అయితే పెరిగింది. నేటితో పోల్చుకుని మళ్ళీ ధర అయితే పెరిగింది. వేలంపాట్లు కూడా సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ అనేం లేదండి, అన్ని కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ధర విషయానికి వస్తే ఈ పొడికాయలు ఈ థర్డ్ రేకింగ్ క్వాలిటీలు ఎటు ఉన్నాయి, సెకండ్ రేకింగ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండే కాయలు మాత్రం 2.20 ఇంకా 2.30, 40, 50, 70, 90, 10, 20, 30, 330 రూపాయల వరకు అయితే సెకండ్ రేకింగ్ క్వాలిటీ తెలుతాడు. ఇక్కడ కలికిరి మార్కెట్ లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ కొనితే 3.30 ఇంకా 3.40, 3.50, 3.60, 3.70, 3.80, 380, 400, 10, 20, 420 రూపాయల వరకు అయితే మన కలికిరి మార్కెట్ టాప్ అయితే జరిగింది. ధర అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. వేలంపాట్లు కూడా ఈ సెకండ్స్ ఫస్ట్ థర్డ్ ఉన్నా కూడా ఫాస్ట్ గానే జరుగుతున్నాయండి. క్వాలిటీని బట్టి ధరలు అనేది వెళ్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వచ్చేసి 3.70, 3.80, 3.90, 400, 410, 420 ఇలా అయితే సూపర్ టాప్ అనేది పడతా ఉన్నాయండి. ప్రస్తుతానికి వచ్చేసి 420 రూపాయలు కలికిరి మార్కెట్ లో సూపర్ టాప్ అయితే పడింది. కేవలం చిన్న బాక్సులు అంటే 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి, పెద్ద బాక్సులు అయితే కాదు. సో ఇంకా మనకి పెద్ద బాక్సులు మన మదనపల్లి మార్కెట్ లో ఉంటాయి కాబట్టి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్ కి అయితే తగ్గింది, ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి అయితే చూడాలి.